జోగేంద్రతో నీ పెళ్లి జరిగితే నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకున్నాను. అందుకే ఈ పెళ్లి వద్దంటున్నాను. నన్ను మాట్లాడివ్వండి. వద్దు, నువ్వు మాట్లాడొద్దు. నేను చెప్పింది విను. ఒక తాగుబోతుని, ఒక జులాయిని, ఏ విలువలు లేనివాణ్ణి నీ తెలివితో, నీ సహనంతో, నీ స్నేహంతో నన్ను మనిషిని చేశావు. నాతో మాట్లాడడం కూడా ఇష్టం లేని మా అమ్మని ముద్దుగా, తీయగా నాన్న వంశీ అని పిలిచేటట్టు చేశావు. నా కోసం, నా సంతోషం కోసం, మా అమ్మకిచ్చిన మాట కోసం నా ఇంట్లోనే ఎన్నో అవమానాలను భరించావు. నా గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని కాపాడి నన్ను మనిషిని చేసి నువ్వు మసైపోతానంటే నేను చూస్తూ ఊరుకోవాలి వసుంధరా. ఇంత ప్రేమను మీరు నాపై చూపిస్తుంటే అనుభవించలేని దురదృష్టవంతురాల్ని సార్ నేను. నన్ను క్షమించండి. మాట్లాడవేం వసుంధరా? నా హార్ట్ ఫ్రెండ్ నాతో చేరేంత వరకు నాతోనే ఉంటాను అన్నావు కదా. జీవితంలో ఎప్పటికీ విడిపోని మంచి స్నేహితులుగా ఉంటామని, కడవరకు కలిసే ఉంటామని ఎన్నిసార్లు చెప్పావు. అమావాస్య గడియలు గడిచిన మరుక్షణమే జోగేంద్రతో నా పెళ్లి జరిగిపోతుంది. ఇది కాకతాళీయమే అయినా మన స్నేహానికి సరైన ముగింపు ఆ దేవుడు ముందే రాసుంచాడు సార్. రాయడానికి వాడెవడో, చేసుకోవడానికి నువ్వెవరు? నీకు మంచి జరుగుతుందంటే నా ప్రాణమైనా ఇస్తాను. చెడు జరుగుతుంది అంటే అవతలి వాళ్ళ ప్రాణమైనా తీస్తాను. అవతలి వాళ్ళ ప్రాణమైనా తీస్తాను. అవతలి వాళ్ళ ప్రాణమైనా. నువ్వు బాగుండాలి. చూస్తూ చూస్తూ నిన్న నరకానికి పంపించడం నా వల్ల కాదు. నా పెళ్లి నా కుటుంబ వ్యవహారం సార్. నన్ను స్వర్గానికి పంపించాలా, నరకానికి పంపించాలా అనేది నా తల్లిదండ్రులు, నేను నమ్ముకున్న నా రాముడు చూసుకుంటారు. దయచేసి ఈ విషయం ఇక్కడితో వదిలేద్దాం సార్. అంటే నేను నీకేమీ కాను? నీ బాధ్యత నాకు లేదా? నేను నీ కుటుంబంలో ఒక్కళ్ళ నీకెప్పుడు అనిపించలేదా? మరి నాకెందుకు ఇలా అనిపిస్తుంది? నీ సంతోషం నా సంతోషంలా, నీ బాధ నా బాధలా ఎందుకు అనిపిస్తుంది? నువ్వింత కఠినంగా మాట్లాడినా నాకు నీ మీద కోపం ఎందుకు రావడం లేదు? క్షమించండి సార్. మీరు నాకు దూరం కావాలనే మీ మనసుని బాధ పెట్టేలా మాట్లాడుతున్నాను. సోదమ్మ చెప్పినట్టు జరగకుండా ఉండాలన్నా, మీరు మీ హార్ట్ ఫ్రెండ్ సుఖంగా ఉండాలన్నా నేను ఇలా మాట్లాడక తప్పదు. వసుంధరా, నాకు సమాధానం చెప్పు. నీకు లేని ఈ ఫీలింగ్స్ అన్నీ నాకే ఎందుకు? అసలు నేను నీకు ఏమీ కానప్పుడు ఇన్నాళ్ళు ఇన్ని అవమానాలు భరిస్తూ నాతో ఎందుకున్నావు? నన్ను మంచివాడుగా మార్చడానికి ఎందుకు తపన పడ్డావు? చెప్పు. క్షమించండి సార్. నేను ఇన్నాళ్ళు మీ దగ్గర సెక్రటరీగా జాబ్ చేశాను కాబట్టి నా బాధ్యతగా అవన్నీ చేశాను. కానీ ఈరోజు నేను రిజైన్ చేశాను.
రేపటి నుంచి నేను వేరొకరి భార్యని. మన బంధం ఈ రోజుతో తీరిపోయినట్టే సో. పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. నేను వెళ్ళాలి సో. ఆగు వసుంధరా. ఏంటి సార్ ఇది? ఏం చేస్తున్నారు? నీ చేతులతో నక్కి వసుంధరా. సార్ ఎస్, నువ్వు చెప్పినట్టే నీకు నాకు మధ్య ఏ సంబంధం లేదు. నువ్వు మార్చిన ఈ వంశీ నీ సంతోషాన్ని, నీ బాధని పట్టించుకోకుండా బతకలేడు. నాలో ఈ మార్పు నువ్వు తెచ్చిందే. సో ఈ మార్పు నాకు అవసరం లేదు. ఇవ్వు. నీ చేతులతోనే ఈ మందు తాగించి నన్ను పాత వంశం చేసి వెళ్ళిపో. అక్కడికి నీ లెక్క బ్యాలెన్స్ అయిపోతుంది. ఇవ్వు వసుంధరా, ఇవ్వు. ఇవ్వు వసుంధరా. వద్దు సార్, వద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాత్రం మందు జోలికి వెళ్ళకూడదు. మిమ్మల్ని తిరిగి మళ్ళీ ఇలా చూస్తే మేడం తట్టుకోలేరు సార్. అది నీకు అనవసరం వసుంధరా. నీకు ఈ ఇంటికి, ఈ ఇంట్లో వాళ్ళ ఎమోషన్స్కి నీకు ఎలాంటి సంబంధం లేదు. నేను నీ బాస్, నువ్వు నా సెక్రటరీ. చివరిసారి ఒక బాస్గా చెప్తున్నాను, నువ్వు చెయ్యాలి అంతే. ఇవ్వు. ఇవ్వు వసుంధరా, ఇవ్వు. సార్, ఇవ్వు. సార్ వద్దు ప్లీజ్ సార్. చూసావా వసుంధరా, నేను తిరిగి పాత వంశీగా మారుతాను అంటేనే నువ్వు ఇంతలా బాధపడిపోతున్నావు. మరి నా కళ్ళ ముందే నీ జీవితం కాలిపోతుంటే నేను చూస్తూ ఎలా ఉండగలను? గుండెల్లో బాధ దాచుకుని పైకి మాత్రం నాకు ఈ పెళ్లి ఇష్టమని నువ్వంటే నమ్మడానికి నేను పాత వంశీని కాదు, నువ్వు మార్చిన వంశీని. నీ మనసు తెలిసిన స్నేహితుణ్ణి. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఈ పెళ్లి ఆపి తీరుతాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు, వెళ్ళు. ఈ పెళ్లి చేసుకుని తీరుతాను సార్. నా జీవితం ఏమైపోయినా నాకు లెక్కలేదు. మీ జీవితం బాగుండాలి, మీ హార్ట్ ఫ్రెండ్తో మీరు ఉండాలి, అదే నా కోరిక. ఇన్నాళ్లకి నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చింది వసుంధర. నీ పెళ్లి జోగితో ఖాయం. నరకాసుర వధలో బావతో బాణం సంధించేది ఈ నక్షత్ర. అందరూ ఆశ్చర్యపోయే విధంగా బావని ఎలా కొంగున కట్టుకుంటానో చూస్తూ ఉండండి. ఫ్రీజ్. ఈ అమ్మాయి క్లోజ్ షాట్ హైలైట్ చేయి. కట్టుబట్టు ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఎస్ సార్. ఏదో స్పార్క్ ఈ అమ్మాయిలో కనిపిస్తుంది. తెలియని ఏదో గొప్పతనం ఈ ఫేస్లో కనిపిస్తుంది.
నేనే 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 పార్టిసిపెంట్ తయారు చేసిన వంటలన్నీ ఒక దగ్గర సెట్ చేస్తే మేము వచ్చి షూట్ చేసుకుంటాం. అలాగేనమ్మా, నేను అరేంజ్ చేస్తాను. ఏంటి మూర్తి గారు, ఏం జరిగింది? అందరూ ఇక్కడున్నారు. ఏమి జరగలేదు సార్. మనం పెట్టిన వంటల ప్రోగ్రాము ఈ రోజు టెలికాస్ట్ అవుతుంది సార్. చూడండి చూడండి. ఓ, వంటల ప్రోగ్రామా? వంటల ప్రోగ్రాము, జంటల ప్రోగ్రాము. తమరు నోరు ముయ్యండి. మూసుకున్నారు సార్. అమ్మా, నానమ్మా, అనయ్య, అందరూ రండి. ఏమిటి? టీవీలో మనం పెట్టిన వంటల ప్రోగ్రాం వస్తుంది నానమ్మా. అమ్మా, చూసావా? నా కోసం వసుంధర పోటీలో పార్టిసిపేట్ చేసింది. నేను గెలవాలని కోరుకుంది. కానీ చివరికి తన జీవితంలోనే ఓడిపోవడానికి సిద్ధపడింది. వసుంధర గారు ఎంత చెమట వచ్చినా మొహంలో కళ మాత్రం అలాగే ఉంటుందండి. మూర్తి, మూసుకున్నారు మేడం. హ్యాపీగా టీవీ చూస్తున్నారా? ఎలా చూస్తారో చూడండి, చెప్తా. ఆనంద్, ఏమైందో చూడరా, వెళ్ళి చూడు. సరేనమ్మా, పదండి పదండి. నక్షత్ర నక్షత్ర, నక్షత్ర నక్షత్ర, నక్షత్ర నక్షత్ర, అయ్యో, చూడు. అనయ్య, నక్షత్ర, ఏమైందమ్మా? నక్షత్ర, నక్షత్ర, లే, మా పైకి లే. నక్షత్ర. నక్షత్ర, ఆనంద్, నానమ్మ, వెళ్ళి నీళ్లు తీసుకురా. ఆ కరెంట్ సంగతి కూడా చూడు. అలాగే, త్వరగా వెళ్ళు. నక్షత్ర, 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 నక్షత్ర,
నక్షత్ర మా నక్షత్ర నక్షత్ర నానమ్మా ఇదిగో. నీళ్ళు చల్లండి చల్లండి. కొద్దిగా కొద్దిగా. నక్షత్ర నక్షత్ర లేమ్మా లే. లే నక్షత్ర. ఏమైంది? అమ్మమ్మ ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? ఏదో చేయాలనుకుంటే ఇంకేదో జరిగింది. షాక్ కొట్టింది అమ్మమ్మ. పిచ్చి ఆలోచనలు ఏవో చేసినందుకే ఇలా కొట్టింది. అందరితో కలిసి టీవీ చూడకుండా ఇక్కడికి వచ్చి ఇలా చేసుకుంది. వసుంధర గారు గెలిచారు కదమ్మా, అది చూడలేకపోయింది. ఒకరి విషయంలో వేలు పెట్టకూడదని తెలియక కరెంట్లో వేలు పెట్టింది. ఇంట్లో ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నువ్వు పోతే అమెరికా నుండి మీ బేవర్స్ బ్యాచ్ వస్తుంది. సర్లేండి, ఇక దాన్ని ఏడిపించకండి. యుఎస్ నుంచి మా అమ్మ సంతోషంగా రావాలనుకుంటాను కానీ ఏడుస్తూ రావాలనుకోను కదమ్మమ్మ. సర్లే, ఇక నువ్వు నోరు మూసుకో. వెళ్ళండి, అందరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రాణి, అది రాణి ఇలా నాటకాలాడించి చివరికి ఏం చేయాలనుకుంటుందో ఈ రోజు కడిగి పాడేస్తా. ఆ వంశీగడ వల్లే నా చేతులు కాలే. రామా, మంచి వాళ్ళని నొప్పించడం పాపమని తెలిసిన నేను వంశీ సార్తో అలా మాట్లాడాల్సి వచ్చింది. నన్ను క్షమించు. వంశీ సార్కి అర్థమయ్యేలా చూడు తండ్రి. అదిగో వసు వచ్చేస్తుంది. ఏంటమ్మా అందరిక్కడ మీటింగ్ పెట్టారేంటా అని చూస్తున్నావా? తమరి కోసమే. తమరు వచ్చి రాగానే హ్యాండ్ బ్యాగ్ ఇలా విసిరి కొట్టి గదిలోకి పోయే ముందు నువ్వు ఏం పనులు వెలగబెడుతున్నావో తేల్చుకుందామని. ఏమైంది నాన్నమ్మ? నువ్వు మాకేం చెప్పి వెళ్ళావు, ఏం చేసి వస్తున్నావో చెప్పు. సుచిత్ర మేడం వాళ్ళ ఇంట్లో పూజ కోసమే కదా వెళ్ళాను. హబో, పూజలని చెప్పి పుణ్యవతిలా మాట్లాడకే. నువ్వు చేస్తున్న పూజల గురించి మాకేమీ తెలీదనుకోకు. నానమ్మ, అమ్మా నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో డైరెక్ట్గా అడుగు. అంతేకాని నువ్వు అడగకూడనివి మేము వినకూడనివి అడిగి మమ్మల్ని ఇంకా బాధ పెట్టకు. చెప్పవే, ఏం చేసొచ్చావు? రిజైన్ చేసొచ్చాను నానమ్మ. అంటే రేపటి నుంచి నువ్వు జాబ్కి వెళ్ళట్లేదనే కదా? సంతకాలు పెట్టిన పేపర్స్ వాటర్ పడి పాడయ్యాయి. ఇంక నేను ఆ జాబ్కి వెళ్లాలో వద్దో కూడా నాకు తెలియదమ్మా. చూసారా దీని నాటకాలు? నువ్వు ఆకాంతం వసు, నువ్వు చెప్పింది విని నువ్వు వాడితో శాశ్వతంగా తెగతెంపులు చేసుకుంటానంటేనే కదా నేను పంపించింది. కానీ నువ్వు ఇప్పుడు చేసింది ఆగరా జోగే. ఇది మనకు చెప్పింది ఒకటి, చేస్తోంది ఒకటి. మన కళ్ళు గప్పి ఎన్ని వేషాలు ఇస్తుందో అది తెలుసుకో ముందు. ఏంటి వసు ఇది? పెద్దోళ్ళ మీద ఒట్టేసి మరి నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. నేనేం చేశానో చెప్పండి. నిన్న వంశీ మార్వాడి వేషంలో మన ఇంటికి వచ్చాడో లేదో చెప్పమని తులసి. నాన్న, నిజం చెప్పు. ఇన్ని మాటలు అనిపించుకోకముందే ఎందుకు ఇలా చేసావో చెప్పేసేవే. వంశీ సార్ని నేను రమ్మలేదమ్మా, ఆయనే అలా వచ్చారు.  .
వాడితో వేషం వేయించి గోరింటాకు పెట్టించుకొని చివరికి జోగ్గాడి చేతులు కాలేలా చేసే నువ్వు నంగనాచలాగా నాకేమీ తెలీదంటే నమ్ముతావు అనుకున్నావా? అవును, నేను నా అసిస్టెంట్ ని కొట్టి దొంగచాటుగా వచ్చి నీ చేతులు పట్టుకుని గోరింటాకు పూసాడు. నాకెలా ఉంటుంది చెప్పు? జోగేంద్ర చెయ్యి పట్టుకుని జీవితాంతం నడుస్తానని మనతో చెప్పి ఇలా చేయడానికి సిగ్గనిపించలేదా? అడుగు తులసి. నేనే తప్పు చేయలేదు నాన్న. నిన్ను నమ్మేదేలాగే ఇలా దెబ్బలు తింటున్నా మొండిగా తయారవుతున్నావు.